ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై నేతలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు గీత కార్మికులకు 10% మద్యం షాపుల కేటాయింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా సీఎం దావోస్ పర్యటన పెట్టుబడులకు సంబంధించి ఈ కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చర్చించనున్నారు. రైట్, ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతున్న కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మధ్యతరగతి పేద ప్రజలకు కూడా అందుబాటులో వాళ్ళకు 5 రూపాయలకే భోజనం అందించే విధంగా కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకు అందిస్తున్నారు ఇప్పటికే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా అన్నా క్యాంటీన్ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అంశంపైన కూడా చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10% దుకాణాలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు పరిశ్రమలు స్థాపించేందుకు కూడా ఇప్పటికే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సిన స్థలాల కేటాయింపు ఇతర మౌలిక వసతులపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రేషనలైజేషన్ చేసే అంశంపైన కూడా కేబినెట్ భేటీ ముందుకు రానుంది. దీనిపైన కూడా మంత్రిమండలి చర్చించి ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని శాఖలలో కూడా ఉద్యోగాలు తీసుకునే అంశంపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాల పైన, అలాగే సూపర్ 6 ఏదైతే అమలు ఎన్నికల టైంలో హామీ ఇచ్చారో సూపర్ 6 లోని వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల టైంలో కూటమి సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి హామీ ఇచ్చింది. దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసింది, ఒక కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా వివిధ అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.